హాయ్ ఫ్రెండ్స్, ఎల్లమ్మ వంటలకు స్వాగతం. ఈరోజు మీకు నేను చూపబోయేది మామిడి పళ్ళ జామ్. దీనికి కావాల్సిన వస్తువులు: మామిడి పళ్ళు 2, 1 కప్పు చక్కెర, ఇలాచీలు 5. మామిడికాయలు చెక్కు తీసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. చక్కెర, ఇలాచీలు, ఈ ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో మనము మిక్సీలో వేసుకున్న మామిడి పళ్ళ జ్యూస్ని ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ మీద మామిడి పళ్ళ రసాన్ని ఇలా చక్కగా తిప్పుకుంటున్నాము. దానిలోకి మనం 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా చక్కగా దగ్గరికి అయ్యే వరకు విధంగా తిప్పుకోవాలి. మామిడి పళ్ళ రసము, చక్కెర, ఇలాచీ పౌడర్ ఇలా చక్కగా దగ్గరికి ఉడుకుతూ దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయ్యే వరకు ఇలాగే సన్న మంట మీద ఉడకనిచ్చాలి. ఇలా చక్కగా దగ్గర జామ్ రెడీ అయ్యింది. దానిలోకి 2-3 చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల జామ్ ఎన్నో రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు ఈ జామ్ నిలవ ఉంటుంది. ఎమ్మీగా ఉండే మామిడికాయ జామ్ రెడీ. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా చపాతీలోకి కానీ బ్రెడ్లోకి కానీ తింటారు. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.